పెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ లోక్సభ అభ్యర్థుల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, లోక్సభ పార్టీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలవాలని తెలంగాణ బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, సమావేశం కొనసాగుతోందా? ప్రధానంగా ఎన్నికల వ్యూహాలతో పాటు ఇంకా ఏ అంశాలపై చర్చ సాగుతోంది? థ్యాంక్ యూ సతీష్. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాషాయదళం దూకుడుగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు మరొకవైపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వరుసగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జాతీయ నాయకత్వం అంతా కూడా బీజేపీ వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఉదయం 12 గంటలకి 15 మంది పార్లమెంటు అభ్యర్థులతో ప్రత్యేకంగా బీజేపీ జాతీయ నేతలతో పాటు అదేవిధంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈ నేతలంతా కూడా ముఖాముఖి సమావేశాలు అవడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు కొద్దిసేపటి క్రితమే పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రధానంగా ఆఫీస్ బేరర్స్తో పాటు మరొకవైపు పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అంశాలపైన ప్రధానంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు ప్రధాని మోడీ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలు, మరొకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో పాటు వైఫల్యాలన్నింటిని కూడా ప్రజల్లోకి గడప గడపకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం నేతలంతా కూడా జాతీయ నాయకత్వం, జాతీయ నేతలు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఇప్పటికే ఒకవైపు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరొక 50 రోజులు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలనేటటువంటి అంశంలో భాగంగా ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొకవైపు అగ్రనేతల ప్రచార సభలు ఎప్పుడెప్పుడు ఉండాలి, అదేవిధంగా రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు మరొక 2 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలంతా కూడా జాతీయ నాయకత్వంతో వరుసగా బిజీ సమావేశాలతో గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.